ఎవరు ఉంటారు? ఏ పార్టీ ఆఫీస్లో ఆ పార్టీ నాయకులు, ఇక కార్యకర్తలు, రాజకీయ నేతలు వీళ్ళే ఉంటారు కదా. అదేందో మరి నిన్న గాంధీ భవన్లా గొర్రెలు మేకలు కనబడ్డాయి. అరే భలే ఉంది కదా. అసలు గాంధీ భవన్లో కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి కానీ గొర్రెలు బర్రెలు ఎందుకున్నాయి, గొర్రెలు మేకలు ఎందుకున్నాయి అని చాలా మంది నారాజు అయినారు, పరిశాన్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు అంతా ఒక్కసారిగా ఇక గొర్రెలైపోయారా అని కూడా చాలా మంది అనుకున్నారు. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవాలి. కనీసం చెప్పిన పథకాలని షురూ చేయడానికి ఇంత టైం పడుతుంది అన్నప్పుడు గత ప్రభుత్వం చేపట్టిన హామీలనన్నా అట్లాంటి పథకాలనే ఇంకొన్ని దినాలన్నా పొడిగించుకోవాలి. లేకుంటే అవి తీసేస్తామని చెప్పకపోతే వాటిని కంటిన్యూ చేసుకోవాలి, తప్పదు కదా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్న పథకాలు ఆపేసే, ఇష్టమన్న పథకాలు ఆపేసే. మరి జనాలకు కోపం రాక ఏమొస్తుంది చెప్పురి? అసలుకే మన దగ్గర నిరుద్యోగము పెద్ద నావుపాము లెక్క పుసగొడుతుంది. ఇక ఇట్లా అయితే మరి నువ్వు ఇచ్చేటి పథకాలు ఆపు చేసి ఏమి చేయకుండా ఉంటే సర్కార్ని ఎన్నుకున్న వాళ్ళందరూ ఎవరు గడ్డి తినాలనా? అంతే కదా. గొల్ల కుర్మలకు మస్తు కోపం వచ్చింది. ఇక వాళ్ళు కోపం వచ్చిందంటే ఏం చేస్తారు? ఏదో ఒక తీరుగా వినతి పత్రాలు ఇస్తే ప్రభుత్వం ఇంతదో ఇనదో మళ్ళా వాళ్ళకి ఎట్లా చెప్పాలి అని చెప్పేసి వీళ్ళందరూ ఈ గొల్ల కుర్మ సంఘాల నాయకులందరూ ఎవరైతే పెద్దోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ గొర్రెలని మేకలను వేసుకొని గాంధీ భవన్కి పోయిర్రు. ఇక గాంధీ భవన్లో కూర్చొని ధర్నా చేసుడితోనే పోలీసు వాళ్ళు మాస్తుకు వచ్చి ఇక వీళ్ళని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లకు పట్టుకుపోయిర్రు. తర్వాత ఇక ఈ టీపీసీసీ ఉంటాడు కదా మనిషి, ఎవరు మహేష్ గౌడ్, అన్న వచ్చిండు, జర వచ్చి సంధి కుదురుస్తారు రండి అని చెప్పేసి వాళ్ళందరితో మాట్లాడి ఇగో మీ గురించి నేను చెప్తా అధిష్టానంతోన, మీరేం రంది పడకుర్రి, మీ సమస్యలు అన్నీ తీరుస్తాము, మీకు ఏమేం కావాలో అన్ని ఇప్పుడే క్లియర్ చేస్తామని చెప్పేసి పశుసంవర్ధక శాఖ మంత్రి ఉన్నాడు కదా వాకాటి శ్రీధర్కి ఫోన్ చేసి అరుచుకున్నాడు. ఇక దీంతోన కొంచెం చల్లబడ్డారు. కానీ క్యాబినెట్లో కూడా యాదవులకి గింత కూడా పదవులు లేవు. అసలు టీపీసీసీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెమన్నా మాకు ఇంపార్టెన్స్ ఇయ్యిరు కదా అని చెప్పేసి వాళ్ళందరూ బాగా అడిగేసరికి సరే సరే మేము మాట్లాడి చెప్తాం పార్టీ పెద్దలతో అని చెప్పేసి అప్పుడు పూర్తిగా అయితే మహేష్ అన్న ఇక చేతులు దులుపుకున్నాడు, జర అట్లిట్లా అన్నాడు. మరి ఇక నిజంగానే వాళ్ళకి ఏమన్నా మంచి జరుగుతుందా? అంత వినూత్నంగా అంత ఇచ్చంతరంగా వాళ్ళు పోయి గొర్రెలను తీసుకొని పోయి ముట్టడిచ్చిర్రు కదా, మరి ఏమన్నా మంచిగా అవుతుందా కాదా అనేది చూడాలంటే మాత్రం ఇన్ని రోజులు ఎదురు చూడాలి. లేకపోతే ఈ రాజకీయ నాయకులు ఏమన్నా చెప్తే అవి మాటల వరకే ఉంటాయి, చేతలకు ఎప్పుడు రావాలి చెప్పురి. అందుకనే జనాలు కూడా నమ్ముతలేరు ఇంకా కాంగ్రెస్ పార్టీని కానీ సర్కారు చేసేటటువంటి పనుల్ని, ఇచ్చిన మాటల్ని. మరి చూడాలి గొల్ల కుర్మలు ఏవైతే ఈ ఉపాయం బన్ని గొర్రెలు వేసుకొని పోయిర్రో రేపటి నాడు ఇంకా ఎవరన్నా ఇంకేదన్నా కులస్తులకు ఇట్లనే ఏమన్నా అయితే వాళ్ళకి పథకాలు ఆపు చేసిపోతే ఇక వాళ్ళు ఆడనే పోయి వాళ్ళ కుల వృత్తులు వేసుకుంటే ఎట్లుంటుంది సర్కారుకి? చిన్నబుచ్చుకోదు. సర్కార్ ఆలోచన చేయాలి. ఇక ప్రజలకి గుస్సా అయిందనుకోండి మీ సీట్లు మీ కింద ఉండనే ఉండవు, గాలికి ఎప్పుడో లేచిపోతాయి.